సార్ మనకైతే ఏపీలో ఆల్రెడీ ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది సార్. ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. లోకేష్ గారు మంగళగిరి నుంచి. అసలు కూటమికి ఎన్ని సీట్లు రావచ్చని మీరు అనుకుంటున్నారు? కూటమికి 160 సీట్లు వస్తాయి. 100%. 160 సీట్స్. ఏంటి జాబ్ కావాలంటే బాబు కావాలి రావాల్సిందే. కూటమి సక్సెస్ అవ్వాల్సిందే. ఏంటి జగన్ చేసినటువంటిది ఏమీ లేదు. జగన్ వలన చాలామంది అనేక రకాలుగా నష్టపోవటం జరిగింది. ఏంటి కనుక అందుచేత మనం అందరం కూడా తెలుగుదేశానికి ఎలయన్స్కి ఓటు వేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ చేంజ్. జగన్ గారు అయితే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసి చాలా డ్రామాలు గీమాలు ఇలాంటివి ఏమి ఈసారి నడవు. ఏంటి ఆ డ్రామాలు అనేటువంటివి కూడా ఎప్పుడో పోయినవి. ఏంటి అందరికీ కూడా తెలిసిపోయింది ఆయన డ్రామా. ఆయన ఓన్లీ మనీ మైండెడ్, అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత నేషనల్ లెవెల్లో అయితే మటుకు నరేంద్ర మోడీ అనేటువంటిది అందరూ ఎక్స్పెక్ట్ చేసేది. మేము కూడా మోడీ రావాల్సినటువంటిది అవసరం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది అనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం స్టాండ్ అవ్వాలి అనేటువంటిది అంటే స్టాండర్డ్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది అంటే నరేంద్ర మోడీ రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. ఎన్ని సీట్లు రావచ్చు సార్ వైసీపీకి? వైసీపీకి ఎక్స్పెక్టేషన్ చేసేది 15 సీట్లు వస్తాయని మా ఎక్స్పెక్టేషన్. ఎక్కడ? ఆంధ్రాలో. ఇక్కడ అన్నయ్యకి భారంగా మారిన షర్మిల గురించి మీరు ఏం చెప్తారు సార్? ఆ పార్టీ ఎలా ఉండబోతుంది? వాళ్ళకి అంత ఛాన్స్ అనేటువంటిది లేదు కాంగ్రెస్కి ఇప్పుడు. షర్మిల అటువంటిది ఇట్ విల్ టేక్ టైం. ఆవిడకి ఇంకొక 5 ఇయర్స్ అయిన తర్వాత మటుకు ఛాన్స్ అనేటువంటిది కొద్దో గొప్ప ఉండొచ్చు. కానీ ఇప్పుడు అనేటువంటిది ప్రజెంట్ అనేటువంటిది మటుకు చాలా కష్టం ఆవిడకి. ఎందుకనంటే ఆవిడ కొత్తగా వచ్చింది పాలిటిక్స్. కాకపోతే వాళ్ళ అన్నయ్య ఉన్నప్పుడు తిరగలేనప్పుడు ఆవిడ తిరిగినటువంటిది యథార్థమే, అది కూడా ఉంది. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనే వివేకానంద రెడ్డి మైనస్ పాయింట్స్ అనేటువంటివి జగన్ జరిగినటువంటిది. వాళ్ళ బాబాయిని చంపడం అనేటువంటిది అది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. పర్టికులర్గా కోస్టల్ బెల్ట్ కంటే కూడా కడప ఆ రాయలసీమ ఏరియాలో బాగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. 3 రాజధానులు పోలవరం ప్రాజెక్టు ఏమీ కంప్లీట్ చేయలేదు కదా సార్. కరోనా టైం 2 ఇయర్స్ తీసిన ఇంకా 3 ఇయర్స్ టైం ఉంది కదా. 3 ఇయర్స్ టైం కూడా ఆయన టైం అంతా వేస్ట్ చేశారు కదా. దానికి మీ అభిప్రాయం ఏంటి సార్? పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. మేము కూడా చూసాము. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయేది. అది 3 రాజ్యాల్లో అమరావతి అనేటువంటిది సెంటర్ ప్లేస్. ఇప్పుడు హైదరాబాదు తెలంగాణకి ఎట్లా అయితే సెంటర్ ప్లేసో అదేవిధంగా అమరావతి అనేటువంటిది చాలా సెంటర్ ప్లేసు. ఈసారి బాబు గారు కనుక ఆ నెక్స్ట్ 5 ఇయర్స్లో అప్పుడు కనుక ఓడిపోవాలంటే చాలామంది చాలా రకాలుగా బాగుపడేవాళ్ళు. ఇప్పుడు చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇమీడియట్గా వచ్చినా కానీ ఇమీడియట్గా ఏంటి జరగటం అనేటువంటిది, డెవలప్మెంట్ అనేటువంటిది ఫాస్ట్గా జరగటం అనేటువంటిది జరుగుతుంది. కానీ అంత స్పీడ్ అనేటువంటిది ఉండదు. ఎందుకనంటే మనీ అనేటువంటిది లేదు. ఎక్కడ డిఫిసిట్ ఉన్నది, అన్నీ అప్పులు చేసిపోయాడు. ఇప్పుడు మా ఒపీనియన్ ప్రకారము ఆంధ్రాలో అయితే 13 lakhs crores అప్పు అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు ఇక్కడ అయితే తెలంగాణలో అయితే 8 lakhs crores అప్పు అనేటువంటిది ఉన్నది. కనుక పర్ హెడ్ ఒక్కొక్క ఫ్యామిలీకి 10,000 నుంచి ఒక్కొక్క పర్సన్కి 10,000 నుంచి అప్పు అనేటువంటిది వాటి తల మీద ఉన్నది. ఇప్పుడు మన ట్యాక్సుల రూపంలో కానీ ఇంకో రకం కానీ అవన్నీ కూడా ప్రజలు కట్టాల్సిందే. గవర్నమెంట్ ఏమి ఎక్కడి నుంచి ఇవ్వదు. కనుక మనం కట్టాల్సినటువంటిది ఈ రకంగా చేయటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎక్కడ ఇప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ అనేటువంటిదే లేదు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలామంది వాళ్ళ పిఎఫ్లు గీఎఫ్లు అందరూ ఇదివరకు యూనియన్ ఎంప్లాయీస్ మా యూనియన్ అనేటువంటి ఇప్పుడు ఎవరు కూడా జగన్ టైంలో ఎవరు కూడా ఏం మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఏమీ డబ్బులు ఇవ్వటం లేదు, జగన్ డబ్బులు ఇవ్వటం లేదు, జగన్ ఉన్నటువంటి పిఎఫ్ లేదు. వాళ్ళు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఉన్నటువంటి అమౌంటే లాగేసాడు. వాడు తీసేసుకోవటం అనేటువంటిది ఎంప్లాయీస్ చరిత్రలోనే ఇది లేదు. ఇంకా స్ట్రైక్ దాకా ఎక్కడ అసలు శాలరీ జరిగితే చాలు, ఫస్ట్ తారీఖు శాలరీ వస్తే చాలు అనేటువంటిది అనుకునేటువంటి పొజిషన్ అనేటువంటిది ఆ రకంగా వెళ్ళటం అనేటువంటి జరిగినటువంటిది విషయం. అలాగే కేసీఆర్ గారు అయితే రీసెంట్గా కామెంట్ చేశారు, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారండి. దీన్ని ఎలా చూడాలి? అది అలాంటిది ఇంపాసిబుల్. జగన్ గారు జగను మళ్ళీ అధికారం రావటం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ముందు టీఆర్ఎస్ అధికారం వస్తుందని అనుకున్నటువంటిది
టీఆర్ఎస్ చాలామంది ఒపీనియన్ ఉంది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్ మారిస్తే దాని ఇది పోయింది, వాల్యూ పోయింది అనేటువంటిది ఉంది. ఓడిపోయారు అనేటువంటిది దానికి చాలా కారణాలు ఉంటాయి. ఏంటి, కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కనుక అది కాదు, అది తెలిసినటువంటి విషయమే. ఏంటి, అక్కడ జగన్ అనేటువంటిది గెలవటం అనేటువంటిది ఇంపాసిబుల్. ఇక్కడ కూడా టీఆర్ఎస్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సీట్లు అనేటువంటివి రావు. అవి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్, నెక్స్ట్ బీజేపీ. ఇది ఇప్పుడు మీకు ఇంకొక విశేషం ఏంటంటే, సౌత్ ఇండియాలో తమిళనాడులో బీజేపీ రావటాన్ని అనేటువంటిది వస్తుంది. బీజేపీ అన్నామలై అనేటువంటిది అక్కడ ప్రెసిడెంట్ ఉన్నాడు. అన్నామలై ఉన్నటువంటిది తమిళనాడులో అసలు బీజేపీకి 2% సీట్లు ఉండేవి. అలాంటిది ఇప్పుడు బీజేపీకే 6 సీట్స్ వస్తాయి అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 39 సీట్కి వాళ్ళ ఎలియన్స్ వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసేటువంటిది ఒక 17 సీట్లు పోటీ చేస్తున్నారు. 4 సీట్లు ఎలియన్స్ ద్వారా ఉంది. 21 సీట్స్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. కనుక అక్కడ ఓట్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. వాడు కూడా మంచి క్యాండిడేటు ప్రజెంట్ ఉన్నటువంటి అతను అన్నామలై అనేటువంటిది. అతను ఇంజనీరింగ్ చేసి ఐపీఎస్ చేసి తర్వాత పాలిటిక్స్కి వచ్చాడు, కొన్ని రోజులు చేసినటువంటిది. కనుక సౌత్ ఇండియాలో చాలా వరకు చాలా మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఈసారి సౌత్ ఇండియాలో బీజేపీకి సీట్స్ పెరగటం అనేది ఆస్కారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హీట్ అయితే స్టార్ట్ అయింది సార్. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి అండ్ ఇంకొకటి ఏంటంటే జగన్ సింగిల్గా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అసలు కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారు ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి చేశారని చెప్పుకున్న అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? జగన్ గారు అయితే నేను అనుకోవడం మళ్ళీ వస్తారనుకుంటున్నా. మేబీ మెజార్టీ తగ్గొచ్చు కొద్దిగా, బట్ రావడం పవర్లోకి మళ్ళీ వస్తారని. ఎందుకంటే నేను ద వే ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, మా కొలీగ్స్ ఉన్నారు అక్కడ. మెయిన్ సంక్షేమ పథకాలు, ఆయన చేసే సంక్షేమ పథకాలతోనే ఆయనకు అభివృద్ధి అనేది బాగా హిట్ అవుతుంది. మిగిలిన వాళ్ళు ఏంటంటే సింగిల్ ఎజెండా పాయింట్ లేదు, దే హ్యావ్ డిఫరెంట్ పార్టీస్ అండ్ ఆల్. బట్ ఐ థింక్ జగన్ విల్ కమ్ అగైన్ దిస్ టైమ్ విత్ less majority, but he will form the government definitely because of his welfare schemes and the way he is doing. So that's what I'm expecting. Jagan Reddy will come again as a CM. NDA ki ఎన్ని సీట్లు రావచ్చు? Maybe 20 to 30 అండి, అంతకన్నా ఎక్కువ రాకపోవచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఇంకా చెప్పలేమండి. ఆయనది క్రేజ్ ఎలా ఉంటుందంటే డే బిఫోర్ వరకు చెప్పలేము. ఎందుకంటే ఈ వాజ్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్ ఎవ్రీ టైమ్. బట్ వస్తే రావచ్చు, పవర్ స్టార్ ఒక్క దాంట్లో రావచ్చు. మేము కూడా అందరం పవన్ కళ్యాణ్ అభిమానులమే. బట్ ఓవరాల్గా మాకున్న అనాలిసిస్ ప్రకారం అయితే జగన్ రెడ్డి గారు సీఎం అయితే కన్ఫర్మ్ మళ్ళీ ఈసారి. సార్ ఆయన చేసిన అభివృద్ధి అయితే ఏం కనిపించలేదు కదా? లేదండి, ప్రతి ఇంటి కరోనా పోయినా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చాయని మాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అంటే ప్రతి ఇంటికి బిలో పావర్టీ లైన్ కానీ నియర్ బై పావర్టీ లైన్ వాళ్ళకైతే వచ్చాయని తెలిసింది. సో ఐ హోప్ హీ విల్ కమ్ అగైన్. రాజధాని విషయంలో మాట అయితే తప్పారు కదా మరి? తప్పారు కానీ సెంట్రల్ చేతిలో ఉంది, ఆయన చేయాల్సినంత చేశారు. బట్ ఐ థింక్ దిస్ టైమ్ హీ విల్ మేక్ ఇట్. సార్ ఆల్రెడీ మనకైతే ఏపీలో ఎలక్షన్ హీట్ అయితే మంచి స్టార్ట్ అయిపోయింది సార్. ఇంకొక పక్కన ఏంటంటే ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, జగన్ గారు ఏమో సింగిల్గా వస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అసలు కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారు మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంత అనాలిసిస్ చేయలేదమ్మా మేము. కాకపోతే ఇప్పుడు పోటాపోటీ కొందరు వింటున్నాం కానీ చూడాలి మరి. అంత అవగాహన లేదు ఎవరు వస్తారనే దాని మీద. కాదు ఎవరు రావాలనేది చెప్పగలం. ఎవరు రావాలని చెప్పి ప్రజలు ఆలోచించుకోవాలి. సంక్షేమం కావాల్సిందే, అందులో నో డౌట్. ఇట్లాగే అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి మరి జరిగిందంటే కొద్దిగా జరగలేదని చెప్పుకోవాలి ఉన్న గవర్నమెంట్లో, ఇప్పుడున్న గవర్నమెంట్లో. మరి రాబోయే గవర్నమెంట్ ఎలా ఉండాలని ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలు ఎలా అనుకుంటే అలా వస్తుంది. కాదు చాలా అవకాశాలు కోల్పోయింది ఆంధ్రప్రదేశ్, అదొకటి కనపడుతుంది. అభివృద్ధి కోల్పోయింది, ఉన్న ప్రాజెక్టులు అయిపోయినాయి, ఎన్నో ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇంకా పోతే రాజధాని లేకుండా పోయింది, పోలవరం డిలే అయిపోతుంది. ఇంకా ఇలా ఎన్నో విధాలుగా వెనకబడ్డాము. ఓకే, అప్పులు తెచ్చాం అంటే సంపద సృష్టించలేకపోయాంగా. ప్రజలకైతే చాలామందికి పథకాలు వెళ్ళినాయి, కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎక్కడి నుంచో అప్పు తెచ్చి ఇటు పంచాం. అదే సంపదను సృష్టించినట్టయితే చాలా మంచి అవకాశం. అన్ఫార్చునేట్గా వచ్చిన గవర్నమెంట్కి ఎంత మంచి మ్యాండేట్ ఇచ్చారు లాస్ట్ ఎలక్షన్లో. అంత మ్యాండేట్ ఇవ్వటం అనేది రికార్డే. ప్రజలు కోరుకున్నది కొత్త వరవడి,